బ్యాక్ టు న్యూస్. మార్కాపురం జిల్లా దోర్నాలలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 4 నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బ్యాంక్ స్టేట్మెంట్లు, లావాదేవీలను పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు. గుంటూరుకు చెందిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులను గుర్తించామని, త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. వాళ్ళకి ఒక 2018 నుండి ఈ బెట్టింగ్ యాప్ల్లో బెట్టింగ్ లేకం అలవాటు ఉంది. ఆ తర్వాత వీళ్ళే బెట్టింగ్లు నిర్వహించాలనే ఉద్దేశంతో గుంటూరుకు చెందిన ఒక అతను వీళ్ళకి ఒక యాప్ లింక్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ యాప్ లింక్లో వీళ్ళు డబ్బులు వేసుకొని జనాల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళు ఏ జట్టు మీద బెట్ వేయముంటే ఆ జట్టు మీద బెట్టింగ్లు వేస్తూ జనాల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు వేసిన జట్టు మీద వేసినప్పుడు గెలిస్తే 1000కి 50 రూపాయలు కమిషన్ తీసుకుని మిగతా డబ్బులు వాళ్ళకి ఇవ్వడం, పోతే ఆ యాప్ నిర్వాహకులకు ఆ డబ్బులు పోయే విధంగా వీళ్ళు ప్లాన్ చేసుకొని ఉమ్మడి ఉద్దేశంతో ఇలా చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇలాంటి నేరాలను అరికట్టాలని శ్రీ ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు మేము తిరుగుతూ ఉండగా మాకున్న సమాచారం మేరకు వీరు నిన్న వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. దానిపై కేసు నమోదు చేయడం జరిగింది. వీరి బ్యాంక్ స్టేట్మెంట్లు మరియు ఇతర లావాదేవీలన్నీ పరిశీలిస్తున్నాము. మిగతా ఇప్పుడు గుంటూరుకు చెందిన ఈ యాప్